గతంలో అమరావతి రాజధాని అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు 2019 నుంచి 23 వరకు ఇదే నడిచింది. ఇంకేముంది, మేము వైజాగ్ నుంచి పరిపాలన సాగించబోతున్నాం, వైజాగ్లోనే క్యాంపు కార్యాలయం పెడుతున్నాం, వైజాగ్లో వచ్చేస్తున్నాం, సచివాలయాన్ని తరలించేస్తున్నాం, ఉద్యోగుల హెచ్ఓడీలు అక్కడికే రాబోతున్నాయి, ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి, వచ్చే దసరాకి, తర్వాత దీపావళికి, తర్వాత సంక్రాంతికి, ఇలా ఈ 5 ఏళ్ళు గడిచిపోయింది. ఓవరాల్గా ఋషికొండ మీద ఉన్నటువంటి టూరిస్ట్ విలాస్ ఏవైతే ఉన్నాయో ఈ టూరిజంకి సంబంధించిన వీటన్నింటినీ ఓవరాల్ ఒక మంచి రిచ్ రాజప్రసాదంలా తయారు చేశారు. ఇంకేముంది, ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాం, ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనుకున్నట్లుగా అన్నీ కలిసి వచ్చి ఆయనకు అదృష్టం బాగుంటే అలాగే ఆయనే వచ్చి విశాఖ నుంచే పరిపాలన సాగించే వాళ్ళేమో, అదేవిధంగా ఋషికొండ నుంచే పరిపాలన మొదలు పెట్టేవాళ్ళేమో, బట్ అదే క్యాంపు కార్యాలయంగా మారేదేమో. బట్ అదృష్టమో దురదృష్టమో ఆయన అయితే అధికారంలోకి రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వెంటనే అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చెప్పి ఆయన స్పష్టం చేసేసాడు, డిక్లేర్ చేశాడు. ఇక రాజధానిలో పనులు కూడా మొదలైనవి, శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు, అలాగే విద్యుత్ దీపాలు పెట్టేశారు. ఓవరాల్గా మళ్ళీ పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆల్రెడీ పనులు పూర్తయ్యి పెయింటింగుల దగ్గర నిలిచిపోయిన వాటికి పెయింటింగ్లు వేసేసి కాస్త నీట్గా డెకరేట్ చేసి సంబంధిత శాఖలకు అప్పగించే పనిలో కూడా పడ్డారు. ఇవన్నీ ఓకే. సో ఇవన్నీ ఎందుకు ఈ సొల్లంతా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఇక్కడ విశాఖ ప్రాంతంలో ఒక సామాజిక వర్గం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఎవరు గెలవాలి, ఏ పార్టీ గెలవాలి అనేటువంటి అంశాన్ని వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఓటింగ్ ఫ్యాక్టర్ వీళ్ళది ఎక్కువ. అదే గౌర సామాజిక వర్గం, వీళ్ళు అనకాపల్లి, మాడుగుల ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ సామాజిక వర్గాన్ని నుంచి ఒక్కళ్ళకి కూడా టికెట్ మంత్రి పదవి ఇవ్వాల. గతంలో ఇచ్చేవాళ్ళు అయితే గత 12 ఏళ్ళ నుంచి అనుకుంటా దాదాపుగా వీళ్ళకైతే అధికారం అయితే లేదు. అయితే కొణతాళ్ళ రామకృష్ణ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈసారి ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈసారి కూడా ఈ సామాజిక వర్గానికి అయితే హ్యాండ్ ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం మీద నుంచి వంగలపూడి అనితకి తప్ప వేరెవ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కల.